చాలా బాధగా ఉంది. ఫార్మాస్యూటికల్ కెమికల్ కంపెనీ 1989 నుండి ఉన్నప్పటికీ ఇలాంటి ట్రాజడీ ఎప్పుడూ జరగలేదని మన ఇన్వెస్టిగేషన్లో తెలియదు. ఒకటి, ఇప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది తెలంగాణ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. 3 చనిపోయిన కుటుంబాలను మనం తిరిగి తీసుకురాలేము. వారి పిల్లలకి మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం ఎడ్యుకేషన్. ఇప్పుడు తీసుకొచ్చిన కేజీ టు పీజీ వరకు కంపెనీ సిన్హా, అమిత్ సిన్హా వారు మేనేజింగ్. కనీసం చనిపోయిన కుటుంబానికి 1-2 crores అయినా ఇచ్చి, ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక 1 crore అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే నేను కోర్టుకు వెళ్ళి వారికి న్యాయం చేస్తా, జస్టిస్ చేస్తా. 4వది, ఇక్కడ తెలంగాణ డిపార్ట్మెంటు, అతర డిపార్ట్మెంట్స్, ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడున్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి ఇంకా పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి. హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు. హరీష్ రావు గారు మాట్లాడడం చూసి నేను షాక్ అయ్యాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అరే వీళ్ళు మొన్న వచ్చారు, మీరు 10 సంవత్సరాల నుండి మీరేం చేశారు? మీ గవర్నమెంట్ రైతులను ఆదుకున్నారా? మీరు క్రిటిసైజ్ చేశారు కనుక చెప్తున్నాను. ఇలాంటి ప్లాట్ఫారాన్ని పొలిటికల్ సిచ్యువేషన్కి వాడితే సహించేది లేదు కనుక నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ గవర్నమెంట్ అయినా ఇన్వెస్టిగేషన్ అవనియండి. వాళ్ళు వచ్చి చూడండి, అక్కడ పోలీసులు లోపల మాస్కులు లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా లోపలికి దిగి ఒక 5-10 నిమిషాలు ఇలాంటి కెమికల్ దగ్గర ఉండలేరు. అలాంటిది వారి జీవితాలు, వారి సిక్ కానిక్ డిసీజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఎస్పీ గారు మొదలుకొని అందరూ వచ్చి ఇలాంటి కష్టపడేటప్పుడు ఎలాగ మీరు క్రిటిసిజం చేయాలనిపిస్తుంది? వాళ్ళని మానవత్వం లేదా? రాక్షసులు తప్ప ఇలాంటి వాటిని ఎవరు పొలిటిసైజ్ చేయరు. ఓకే, ఇన్వెస్టిగేషన్ బాగా జరగనప్పుడు కంపెనీ